ప్రెస్కు అందరికీ నమస్కారం అండి. ఇది ప్రపంచం మొత్తం పర్సంటేజ్ సిస్టమ్ ఆడుతుంది, భారతదేశం మొత్తం పర్సంటేజ్ ఆడుతుంది. ఈ తెలుగు రాష్ట్రాలు తప్ప అంతటా పర్సంటేజ్. ఈ పర్సంటేజ్ విధానం ఏంటంటే పర్సంటేజ్ ఆర్ రెంట్ అని రాస్తారు. అక్కడ మాకు పెద్ద ప్రమాదం. ఓన్లీ పర్సంటేజ్ అని కనుక వేస్తే మాకు ప్రమాదం లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక పెద్ద సినిమా వేసినప్పుడు 40 లక్షల రూపాయల షేర్ వస్తుంది నా దగ్గర, నాకు ఇచ్చే అద్దె 1 లక్షే. అదే 40,000 చేసినప్పుడు షేర్ 20,000 అంటారు. ఇది న్యాయం కాదు. మల్టీప్లెక్స్లు ఎట్లా ఇస్తారో మాకు కూడా పర్సంటేజ్ ఇవ్వండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఎక్స్ రోడ్ల ప్రసాద్ల ఒక పెద్ద సినిమా వేస్తే 1,05,00,000 అక్కడ వచ్చింది, 1,02,00,000 ఇక్కడ వచ్చింది. ఎక్కడ ఎక్స్ రోడ్లో ఎక్కువ వచ్చింది. అయినా అక్కడనేమో అతనికి 45 లక్షల షేర్ ఇస్తారు మల్టీప్లెక్స్కు, మా థియేటర్ ఓనర్కి 6 లక్షలు 7 లక్షల షేర్ ఇస్తారు. ఇది పెద్ద సమస్యగా ఉంది. రెంట్ ఆర్ పర్సంటేజ్ అనే విధంగా పర్సంటేజ్ మాత్రమే ఉండాలి, రెంట్ ఉండొద్దు. తమిళనాడులో ఉంది, కేరళలో ఉంది, మహారాష్ట్రలో ఉంది, అన్నింటిలో ఉంది. ఇక్కడ కూడా చేయమని కోరుతున్నాం. ఇది 2008 నుంచి జరుగుతున్న పోరాటం. ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్టు దయచేసి పర్సంటేజ్ అయితేనే మాకు మనగుడు లేకుండా కష్టం. ఇంకొకటి, ఇప్పుడు నడుస్తున్న థియేటర్లు గత 10 సంవత్సరాలు తీసుకుంటే దాదాపు 3,000 పైన ఉండే. ఇప్పుడు నడుస్తున్న థియేటర్లు 1,400, బంద్ అయిన థియేటర్లు 1,372 థియేటర్లు. ఈ విధంగా బంద్ చేస్తూ పోతుంటే సింగిల్ స్క్రీన్స్ పోతుంది. ఇంకోటి, హీరోలకు కూడా పూలదండలు వేసి పటాకులు కాల్చినా కాగితాలు వేసినా ఏది చేసినా సింగిల్ థియేటర్స్ ముందు జరుగుతుంది. మల్టీప్లెక్స్ల దగ్గర కూడా రానియరు. అది ఎక్కడనో పైన ఉంటుంది, వీళ్ళకి కింద ఉంటారు. హీరోలకు ఇమేజ్ పెరగాలంటే కూడా సింగిల్ స్క్రీన్స్ ఎంతో సహాయపడతాయి. దయచేసి హీరోలు మీరు కూడా ఆలోచించండి. మీరు కూడా పర్సంటేజ్ సిస్టమ్కి వస్తే మీరు హ్యాపీ, మేము హ్యాపీ. ఒకరికి ఎక్కువ తక్కువ అనే బాధ ఉండదు. దయచేసి అందరం పర్సంటేజ్ చేసుకుందామని చెప్పి మీ ద్వారా ప్రెస్ ద్వారా తెలియజేసుకున్నాం. నమస్తే అండి. సార్, మీడియా పర్సన్స్కి ఒక రెంట్ ఆర్ పర్సంటేజ్ డిఫరెన్స్ అయితే అందరికి తెలుసు. రెంట్ ఆర్ పర్సంటేజ్ అంటే మీ ఇంటికి వస్తే ఏం తెస్తారు, మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అన్న టైప్లో నడుస్తుంది. అంటే డిస్ట్రిబ్యూటర్ ఈజ్ ఆల్వేస్ విన్నింగ్, సింగిల్ స్క్రీన్స్ ఆర్ ఆల్వేస్ లూజింగ్ ఎన్నో రోజుల నుంచి. ఇప్పుడు అది సస్టైనబుల్ లేదు. ఎందుకంటే కోవిడ్ తర్వాత ఓటీటీ అనండి, కోవిడ్ తర్వాత ఆడియన్స్ బిహేవియర్ మార్పులు అనండి, లేకపోతే డిజిటల్ ప్రొజెక్షన్ అనండి, పలు కారణాల వల్ల సినిమాలు 2 వారాల కన్నా ఎక్కువ ఆడట్లేదు. అది అందరికీ కనబడుతుంది క్లియర్గా.